ఈరోజు నిత్య జీవితంలో సంపూర్ణ జీవన శైలిలో జీవన మార్గాల్లో కొన్ని తెలుసుకుందాం. సో నిన్న 3 రోజులు నేను జర్నీలో ఉండటం వల్ల అవి మనం ముందుకు తీసుకెళ్ళా. కొన్ని ప్రీవియస్ చెప్పినటువంటి టాపిక్స్ చెప్పుకొని కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆరోగ్యం అనేది ఒక్కరికి సంబంధించింది కాదు, అందరికి సంబంధించింది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి మనకి మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి. అంటే సమాజంలో ఎక్కువ మంది డయాబెటిక్ 75% ఆఫ్ పీపుల్ డయాబెటిక్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఫస్ట్ బీపీ వస్తుంది, బీపీ నుంచి అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ మన నిత్య జీవితంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకసారి అందరూ రాసుకోండి. ఇవన్నీ రాసుకోవాలి, వింటే అర్థమయ్యేవి కాదు. మనకు లేకపోవచ్చు, మన చుట్టాలు ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ మళ్ళీ ఎక్కడ దొరకవండి మీకు. ధ్యానంతో పాటు నిత్య జీవితంలో మనం ఏ ఆహారం తినాలి, ఎలా తినాలి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఈరోజు చెప్పేది నేను మిల్లెట్స్ ద్వారా డయాబెటిక్ పేషెంట్స్కి మిల్లెట్స్ ద్వారా కషాయాల ద్వారా చికిత్సా మార్గం. డయాబెటిక్ చాలా మంది ఉంది ఈ రోజుల్లో, పుట్టిన పిల్లలకు కూడా డయాబెటిక్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఒకటి టెన్షన్ లైఫ్, రెండోది మన ఆహారం కలుషితం అయిపోయింది, వాయువు కలుషితం అయిపోయింది, ఆలోచనలు కలుషితం అయిపోయింది, అంతా కలుషితమే ఉంది. మనం అనుకుంటాం బయట పొల్యూషన్ ఎక్కువ ఉందని. అసలు బయట పొల్యూషన్ ఎక్కువైనా పర్లా, ముందు మనలో పొల్యూషన్ ఎక్కువ ఉంది. దీన్ని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మన ఆహారంలో కూడా మార్పులు తెచ్చుకోవాలి. ఎందుకంటే మన ఆహారం తిన్నాక అది జీర్ణమయ్యి మన మనోమయ కోశంకి వెళ్తుంది. మన మనోమయ కోశం నుంచే ఈ ఆలోచనలన్నీ కూడా ఉద్భవిస్తూ వస్తాయి. మహాత్మా గాంధీజీ సాత్వికమైన ఆహారం తిన్నాడు, కానీ ఆయన మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చాడండి. అర్థమైందా? తెలియని స్థితిలో మేము కూడా అబ్బా అది తింటే గ్రేట్ అంట, ఇది తింటే గ్రేట్ అంట, దానిలో అది ఉందంట, దీన్ని తిన్నాం. నేను కూడా ఒకప్పుడు తిన్నవాడిని, తెలుసుకున్నాక మానేశాం. మహనీయులు తీసుకుంటే అన్నీ వాళ్ళ అటువంటి సాత్వికమైన ఆహారం తినే అద్భుతాలు సృష్టించారు. ఒక ఐన్స్టీన్ కావచ్చు, ఒక న్యూటన్ కావచ్చు. సో వీళ్ళందరూ శుద్ధ శాకాహారులు. మరి జీవితంలో సృష్టిలో ఉన్న రహస్యాలన్నీ మనకు తెలియజేశారు. అవన్నీ సైలెన్స్లోనే కనిపెట్టారు. E=mc². E=mc² ఏంటి? ఐన్స్టీన్. పత్రిజీ ఏం చెప్తాడంటే ఈ అంటే ఎనర్జీ. చెప్పండి అందరూ, మీకు తెలుసు కదా ఐన్స్టీన్, మనం అందరం చదువుకున్నాం కదా చిన్నప్పుడు. సృష్టి అంతా కూడా దీని మీద డిపెండ్ అయి నడుస్తూ ఉంది. E=mc². ఈ అంటే ఏంటో రాసుకోండి. ఈ అంటే ఎనర్జీ. ఈ మీన్స్ ఎనర్జీ. M means meditation. M means meditation. C² అంటే ఏంటి? C into C. C² అంటే C into C. ఒక C వచ్చేసి obtain the knowledge by reading spiritual books. obtain the knowledge అంటే మనం ఆధ్యాత్మిక గ్రంథాలను చదవటం ద్వారా వచ్చే జ్ఞానం అనేది ఒక Cకి అర్థం. ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ద్వారా మనం తెలుసుకునే జ్ఞానం అనేది ఒక Cకి అర్థం. ఇంకో C ఉంది కదా, దానికి సాధన ద్వారా మనం తెలుసుకునే జ్ఞానం. సాధన ద్వారా జ్ఞానం మన సైంటిఫిక్గా దానికి వేరుగా ఉంది, కానీ స్పిరిచువల్గా తీసుకుంటే పత్రిజీ దానికి అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇలా E=mc². ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎనర్జీ ఈక్వల్ టు ఎవ్రీథింగ్. అవునా కదా? ఇప్పుడు నేను శివాని అనుకుంటే నా ఫిజికల్ బాడీయే కనపడుతుంది, కానీ శివాని వాడు ఏదో రోజు పోద్ది, బాడీ పోద్ది. పోయాక నేను నా ఫార్మేషన్ ఎలా ఉంటుంది? ఎనర్జీ లాగా ఉంటుంది, శక్తిగా మారిద్ది. అవునా కదా? ఆత్మ అంటే ఏంటి? ఒక సామూహికమైన శక్తి యొక్క చైతన్యమే ఆత్మ. అర్థమైందా? ఇప్పుడు మనం ఏమనుకుంటాం, గురువులు కొంతమంది శరీరం వదిలేస్తారు, వెళ్ళేసినాక పత్రికాను కూడా మనం అలాగే అనుకుంటున్నాం కదా. చనిపోయాక కూడా ఆయన ఇంతమందిని మరి దేహంలో ఉన్నప్పుడు లిమిట్గా వర్క్ చేస్తారు, దేహం చాలిచ్చాక వాళ్ళ యొక్క ఆ శక్తి తరంగాలు అన్లిమిటెడ్ అయిపోతాయి. సో అట్లాగే మన బాడీ కాదు, ఇట్ ఈస్ ఎనర్జీ, ఒక ఎనర్జీ బాండ్ అనమాట. మన శరీరం అంతా కూడా ఎనర్జీ బాండ్. ఈ ఎనర్జీ ఎప్పుడైతే లాస్ అవుతూ ఉంటామో తద్వారా మనం ఈ రోగాలకి వీటికి మనం లోన్ అవ్వటం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి ఈరోజు కషాయాలు చికిత్స గురించి మనం తెలుసుకుందాం.
ఒక వారం పాటు డయాబెటిక్ పేషెంట్స్ తిప్పతీగ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. ఆత్మ అంటే అర్థం చెప్పండి. సామూహికమైన. అమ్మా ఒక్క నిమిషము నేను చెప్తాను. ఫస్ట్ ఇది రెమెడీస్ అవుతుంది, టైం అయిపోతుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. కషాయాలు ఒక వారం పాటు తిప్పతీగ, ఒక వారం పాటు తిప్పతీగ. రెండో వారం మెంతులు. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మనం ఇవన్నీ తెలుసుకున్నాం. పాత వాళ్ళు బోరుగా ఫీల్ అవ్వద్దు, కొత్త వాళ్ళకు కూడా అంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. మూడో వారం పుదీన కషాయం. నాలుగో వారం నేరేడు మునగాకు. ఐదో వారం దొండకాయ. నేరేడుగా. నాలుగో వారం వచ్చేసి నేరేడు కానీ మునగాకమ్మ. నేరేడు కానీ మునగాకు కానీ. ఐదో వారం దొండకాయ. డయాబెటిక్ పేషెంట్స్ మళ్ళీ ఒకసారి కషాయ చికిత్సలు చెప్తున్నాను. ఇది ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను నేను. ఒక వారం పాటు తిప్పతీగ. మీరు ఆకులు కనుక ఐడెంటిఫై చేయలేకపోతే మన ఆయుర్వేద షాప్కి వెళ్తే దొరుకుతాయి ఇవి. మీరు ఆకులు ఐడెంటిఫై చేయలేకుండా ఒక ఆకు బదులు ఒక ఆకు వాడి నాకు ఫోన్ చేయొద్దు దయచేసి. పౌడర్స్ దొరుకుతాయి బయట. వైద్యనాథ్ అని ఒక కంపెనీ ఉంటుంది, ఒరిజినల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి, మీకు ఎక్కడైనా దొరుకుతాయి. ఇవాళ ఒక వారం పాటు తిప్పతీగ కషాయం. రెండో వారం మెంతులు. మూడో వారం పుదీనా. నాలుగో వారం నేరేడు మునగాకు. ఐదో వారం దొండకాయ. ఈ ఎలా చేసుకోవాలో చెప్తున్నా చూడండి. కొన్ని ఆకులు ఫస్ట్ ఫర్ సపోజ్ తిప్పతీగ ఉందనుకోండి. ఈ తిప్పతీగ అనేది కాండానికి ఒకే ఆకు ఉంటుంది, లేత రంగులో ఉంటుంది. కొమ్మలకి ఎక్కువ ఉండవు, ఒకే కొమ్మ ఉంటుంది, ఒక్కొక్క ఆకు ఉంటూ ఉంటుంది. మన ఇంటి ముందు కూడా ఉంటుంది ఇది, కానీ మనం పిచ్చి ఆకుని పక్కన పెట్టేస్తాం. ఈ తిప్పతీగని 2 ఆకులు తీసుకొని వాటి తొడాలు ఉంటాయి కదా, తొడాలు అవి ఇలా చించేసి దాన్ని చక్కగా వాటర్లో కడిగి ఒక గ్లాస్ నీళ్లు, ఒక పెద్ద గ్లాస్ నీళ్లు తీసుకొని అవి వేసి అవి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ దాకా మరిగించాలి. ఈ కషాయాలు తాగమన్నానని గ్లాసులు తాగొద్దు. కొంతమంది పొద్దున్నే కాఫీ తాగుతారు ఇంత జగ్గులో పోసుకొని, టీ తాగుతారు ఇంత అర జగ్గులో పోసుకొని. కషాయాలు అలా చేయొద్దండి. కషాయాలు ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, ఇట్ ఈస్ ఎ మెడిసిన్. ఆయుర్వేద ఈజ్ నాట్ ఏ మెడిసిన్. ఆయుర్వేద ఈజ్ ఏ నథింగ్ బట్ ఫుడ్. హెర్బల్స్ అని డైరెక్ట్గా తీసుకుంటాం మనం. ఒక తోటకూర ఎలా తింటామో, ఒక పుదీనా ఎలా తింటామో అలాగే ఇవి కూడా. ఓకేనా? సో ఒక చిన్న టీ గ్లాసులో ఆ కషాయాన్ని పోసి దానిలో నుంచి కొద్దిగా బెల్లం కలుపుకొని మనం తాగాలి. అర్థమైందా? తినాలన్నాడు పొరపాటున, తాగాలి. కషాయాలన్నీ తాగాలి. ఓకేనా? సో రెండో వారం మెంతులు. ఈ మెంతులు కూడా చాలామంది అంటారు మెంతులు వాడుతుంటే షుగర్ లెవెల్స్ పడిపోతాయి. ఇదంతా స్ట్రాష్ అండి. దాన్ని వాడే విధానం మనకు తెలియాలి. అర్థమైందా? కరోనా టైంలో మెంతులు అనేది హైయెస్ట్ ప్రోటోకాల్. మెంతులు, నువ్వులు, దానిమ్మకాయ ఉంటుంది కదా, కరోనా టైంలో సెకండ్ వేవ్ 1, 2, 3 మేము ఈ ప్రోటోకాల్తోనే కరోనా ఎఫెక్ట్ని పడలా. కరోనా పేషెంట్స్తో నేను తిరిగా, మెడిటేషన్ క్లాస్కి వెళ్ళాం. ఒకసారి 6 కరోనా పేషెంట్లు నా చుట్టూ ఉంటే నేను మధ్యలో జర్నీ చేశాను, కానీ మాకేం కాల. భయం అనేది ఒకటే మనిషిని చంపేసింది. కానీ అప్పుడు వ్యాధిలో ఉండొచ్చు లక్షణాలు, కానీ ప్రోటోకాల్ ద్వారా మేము ఎక్కడా కూడా దాని బారిన పడలా. మేము చేసిన మెంతులు, నువ్వులు, దానిమ్మకాయ ఉంటుంది కదా, దానిమ్మకాయ పైన ఎల్లోయిష్ ఉంటుంది, ఆ ఎల్లోయిష్తో సహా మనం జ్యూస్ చేసుకొని తాగాలి. ఈ 3 రెగ్యులర్గా. తర్వాత వాల్నట్స్ ఉంటాయి కదా, అవి రోజు తినటం ద్వారా ఆ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరిగిద్ది. అది అప్పుడు మన ప్రోటోకాలు. సో తర్వాత ఒక వారం పాటు తిప్పతీగ. రెండో వారం మెంతులు ఎలా వాడాలంటే, మెంతులు వేసుకోమన్నాను కానీ 1/2 స్పూన్ 2 స్పూన్లు వేసుకోవద్దు. జస్ట్ ఒక 20 గింజలు, 15 నుంచి 20 గింజలు నైట్ నీళ్ళలో నానబెట్టుకొని ఫస్ట్ వాటిని శుభ్రంగా క్లీన్ చేయండి. క్లీన్ చేసి నీళ్ళలో నానబెట్టుకొని పొద్దున్న ఆ నీళ్లు తాగాలి. ఇన్సులిన్ వేసుకుంటారు కదా, ఇన్సులిన్ వేసుకున్న వాళ్ళందరికీ మెంతులు రోజు పొద్దున్నే తాగితే ఆ ఇన్సులిన్కి వెళ్లకుండా ఉంటారు. తర్వాత వెయిట్ కూడా రెడ్యూస్ అయింది.
వెయిట్ లాస్ అవుతుంది. మనం చాలా మంది ఏం చేస్తారు, ఆ పదార్థం తింటే నా గొంతు క్లియర్గా ఉందా? కొంచెం గొంతు వాయిస్ పోయింది, క్లారిటీగా వినపడుతుందా? క్లారిటీగానే వినిపిస్తుందండి, మళ్ళీ చెప్పండి. ఓకే ఓకే, ఒకళ్ళు చెప్తే చాలు. వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. ఓకే, ఈ మెంతులు కూడా ఎలా అంటే ఎక్కువ వద్దు, ఒక 10 నుంచి 15 గింజలు చక్కగా నైట్ ముందు రోజు నానబెట్టుకోండి. దాంతోపాటు ఎండు ఖర్జూరం ఉంటుంది కదా, ఎండు ఖర్జూరం కూడా నానబెట్టుకొని ఫస్ట్ బ్రష్ చేసినాక మెంతులు నీళ్ళు తాగేసేయండి. కొద్ది గ్యాప్ ఇచ్చి ఆ ఎండు ఖర్జూరం పక్కకు తీసి ఆ నీళ్లు తాగినాక ఆ ఖర్జూరం తినండి. మీకు అంతగా అనుకుంటే వీక్లీలో 4 days చేయండి, 3 రోజులు ఆపేయండి. వీక్లీలో 4 days చేసి మెంతుల వరకు కషాయాలన్నీ కూడా, మెంతులు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, హీట్ వస్తుంది అనుకుంటే 4 రోజులు తాగండి, 3 రోజులు అట్లా పక్కన పెట్టండి. సో ఇలా చేయడం ద్వారా మెంతుల ద్వారా మనకి ఇన్సులిన్ అనేది కూడా వాడటం అనేది కూడా తగ్గిద్ది. మీరు ఒకేసారి ఇన్సులిన్ మానేయద్దు. ఈ కషాయాలు తాగుతూ మీరు చెక్ చేసుకోవాలి. డైలీ మీ దగ్గర ఉంటుంది కదా డయాబెటిక్ మిషన్, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ ఎలా ఉందనేది మీరు చెక్ చేసుకోవాలి. సో అట్లాగే 3వ వారం పుదీనా, 4వ వారం నేరేడు, 5వ వారం దొండకాయ. తర్వాత సిరిధాన్యాల గురించి తెలుసుకుందాం. సిరిధాన్యాలు మొత్తం 5 ఉంటాయి. కొర్రలు, సామెలు, అంటుకొరలు, కొర్రలు, సామెలు, అరికెలు, ఓదలు, అంటుకొరలు. కొర్రలు, సామెలు, అరికెలు, ఓదలు, అంటుకొరలు. ఈ 5 రకాలు కూడా మనం చక్కగా ఎన్ని రోజులు వాడాలో తెలుసుకుందాం. కొర్రలు 2 రోజులు, సామెలు 2 రోజులు, అరికెలు 2 రోజులు, ఓదలు 2 రోజులు, అంటుకొరలు 2 రోజులు. కొర్రలు 2 రోజులు, సామెలు 2 రోజులు, అరికెలు 2 రోజులు, ఓదలు 2 రోజులు, అంటుకొరలు 2 రోజులు. సో వీటిని మనం చక్కగా 5 days, 2 days మనం ఈ మిల్లెట్స్ వండుకునే విధానం. రేపు వండుకుంటామనగా ముందు రోజు నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకుంటే ఆ వండేటప్పుడు ఈజీ అయిపోతుంది, త్వరగా ఉడికిద్ది. లేదంటే ఇట్ విల్ టేక్స్ మోర్ టైం. ఓకేనా? సో అది ఇలా కనుక మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ అన్నీ నార్మల్ అవుతాయండి. అన్నిటికన్నా తిప్పతీగ పెట్టారు చూడండి, ఒకసారి పెట్టారు చూడండి, అది తిప్పతీగ. మీకు డౌట్గా ఉంటే టెక్స్ట్ మెసేజ్లో పెట్టారు. మీకు ఐడెంటిఫికేషన్ డౌట్ చక్కగా మీరు చూడండి ఒకసారి, చూడమని చెప్పండి. చూసాను చెప్పాను. సో తిప్పతీగ అలా ఉంటుంది. మీకు ఎవరికైనా ఐడెంటిఫికేషన్కి ఇబ్బందిగా ఉంటే చక్కగా మీరు పౌడర్ తెచ్చుకోండి, నో ఇష్యూ. ఓకే, సో ఇది మనకి ఆరోగ్య చిట్కా ఈరోజు.